అందరికీ యేసుక్రీస్తు పేరిట వందనాలండి. నేను ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్యమైన కారణం, ఒక సాంగ్ యూట్యూబ్లో ఉందండి. మా అన్నయ్య సివిటి తాడేపల్లి కాలేజీకి చెందిన కింగ్ స్టీవెన్సన్ అన్నయ్య సురేష్ రాజు గారు అన్న దగ్గర నేర్చుకున్నాడండి వాక్యం. సో అయితే ఒక విషయం చెప్తానండి. 6 అడుగుల రూపమే విశ్వానికి కేంద్రమైన సాంగ్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, వండర్ఫుల్. జాన్సన్ అన్నయ్య గారు రాస్తే ఎలా ఉంటుందో పాట అలాగే రాశాడు అన్నయ్య. నిజంగా పాడిన వ్యక్తి అదృష్టం ఉంది. ఆయన దేవుడు ఆయనకి ఇచ్చిన గొంతు ఈ పాట కోసమే అనిపించింది ఆయన పాట పాడుతుంటే. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి అందరికీ. అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుందండి, వారు చరాస్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదముల యుద్ధ పెట్టారనే పదాన్ని అక్కడ ఉంటుంది. ఈ పాట కోసం అన్నయ్య సొంత బండిని తాకట్టు పెట్టి పాట దేవుని పని కోసం వాడిందండి. తన చరాస్తి అయిన బండిని పాట కోసం తన కష్టాన్ని ఇచ్చాడండి దేవుడు. నిజంగా ఇలాంటి పనులు చేసేది జీవమ్మ గల దేవుని సంఘంలో ఉన్న వాళ్ళే చేస్తారు. నిజమైన క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళే ఇలాగే చేస్తారు. దేవుడి పని కోసం ఏదైనా చేస్తారు, దేవుడి పని కోసం. పాట చాలా బాగుందండి. నా పేరు కార్తిక్ అండి. అది రేస్ సెంటర్ చెరువు మాదరు, అంటే కోదాడ నేలకొండపల్లి మధ్యలో ఉంటుంది. మా ప్రిన్సిపల్ వచ్చేసి కోటి, అక్కడికి వెళ్తాను నేను. యూట్యూబ్లో పాట చూసి నేను అభిప్రాయం చెప్పడం జరుగుతుంది. కింగ్ స్టీవెన్సన్ అన్నయ్య చాలా చక్కగా రాసిండే పాట. అందరూ వినండి, షేర్ చేయండి పాటని. సూపర్గా వచ్చింది సాంగ్, ఎంత అద్భుతంగా ఉందో. పాట చాలా బాగుంది. అన్నయ్య కూలి పని చేసుకునే వ్యక్తి. అన్నయ్య ఒక లేబర్ టైల్స్ వేసుకొని తన కష్టాలతో దేవుడి కోసం ఇష్టంగా పెట్టాడు తన కష్టాన్ని. అన్నయ్యని ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.